ఛానలుకి స్వాగతం. జనవరి 1వ తేదీ నుండి తులారాశివారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు. 100% పెను ప్రమాదం తప్పదు. ముందుగానే చెబుతున్నాను, ఆ వ్యక్తితో జాగ్రత్త అనేది చాలా అవసరం. అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వల్ల ఎటువంటి ప్రమాదంలోకి వారు వెళ్లబోతున్నారు, అలాగే ఆ ప్రమాదం నుండి బయటపడటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసినటువంటి దేవతారాధన, పరిహారాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క గుణగణాలు కనుక చూసినట్లయితే వీరికి విద్యా విషయాలపై అత్యంత ఇష్టత అనేది ఉంటుంది. సాంకేతిక రంగాల్లో ఎంతగానో అభివృద్ధిని సాధించగలుగుతారు. తల్లిదండ్రులు కన్న కలల్ని వీరు నిజం చేయగలుగుతారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ తులారాశి వారు ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణించగలుగుతారు. అందరితో కలుపుకొని పోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి వీరి జీవితంలో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి. కానీ ఒక నూతన వ్యక్తి రాక అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఆల్రెడీ వీరి జీవితంలోకి ఎంటర్ అయిపోయాడనే చెప్పుకోవాలి. అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. ఆ యొక్క వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే మీ జీవితంలో ఆ యొక్క వ్యక్తి రాక అనేది ఎన్నో మార్పులకి కారణంగా మారబోతుంది. ముఖ్యంగా మీకు ప్రమాదం సంభవించే అవకాశాలు ఆ వ్యక్తి మూలంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీరు వ్యాపారంలో దిగజారటానికి, అంటే ఒకవేళ వ్యాపారస్తులైతే కనుక మీరు వ్యాపార జీవితంలో ఆర్థికంగా నష్టపోవటానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, తను ఇచ్చిన సలహాలను పాటించడం ద్వారా కావచ్చు, లేకపోతే మిమ్మల్ని కిందకు పడతోయటానికి తను ఏదైనా ప్లాన్ చేయవచ్చు. కానీ ఏ విధంగా అయినా సరే తన మూలంగానే మీకు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ వ్యాపారం చాలా హీనమైన స్థితిలోకి వెళ్లిపోవటానికి ఆ వ్యక్తి కారణంగా నిలవబోతున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం తులారాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీ ఉద్యోగ జీవితంలో ఈ యొక్క వ్యక్తి కారణంగా మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోబోతున్నారు. అంటే మీ జీవితంలోకి తను వచ్చినట్లుగా కూడా మీకు కొన్ని సందర్భాల్లో అర్థం కాకపోవచ్చు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీ జీవితంలో ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తన ప్రభావం మీ జీవితంపై చాలా పడుతుంది. ఈ సమయంలో తన మూలంగా మీరు నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితులు మీ యొక్క కార్యాలయంలో సంభవించవచ్చు. అలాగే మీపైన కొన్ని నిందలు, ఆరోపణలు పడవచ్చు. మీరు పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేసే విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటును తను హైలైట్ చేయటానికి ప్రయత్నం చేయటం, ఈ విధంగా ఎన్నో రకాల ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోటానికి ఆ వ్యక్తి కారణంగా నిలవబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి పట్ల మీరు అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. లేకపోతే మాత్రం మీరు లేనిపోని ప్రమాదాలనైతే కొని తెచ్చుకుంటారు. అలాగే తులారాశి జాతకులు ఈ సమయంలో ఏదైనా రంగంలో, అంటే మీకు ఏదైనా రంగంలో అవకాశం కావాలని ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశాల కోసం ఎంతో డబ్బును కూడా ఖర్చు చేశారు. కానీ ఈ సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. తనను నమ్మి మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీ యొక్క జీవితంలో అనేక విధాలుగా మీరు నష్టపోవటానికి కారణం ఆ వ్యక్తి అయి ఉంటారు. అంటే మీకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేయవచ్చు.
మీ నుండి డబ్బు లాగటానికి ప్రయత్నం చేయవచ్చు. మీ యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించవచ్చు. మిమ్మల్ని మానసికంగా ఆందోళనకి గురిచేసే పరిస్థితులను మీకు క్రియేట్ చేయవచ్చు. అలాగే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మీరు కొత్త కొత్త రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి కారణంగా కూడా మీరు మీ జీవితంలో చాలా కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా తులారాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క వ్యక్తి మూలంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మిమ్మల్ని డబ్బులు లాగటానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే షూరిటీ సంతకాల విషయంలో, స్థిరాస్తి ఒప్పందాల విషయంలో నూతన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఈ సమయంలో వారి మూలంగా మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక నష్టాన్ని చవిచూసే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కూడా తులారాశి జాతకులు జనవరి 1వ తేదీ నుండి అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే బయటకు వెళ్లినప్పుడు మీ ఇంటికి తాళం వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ విషయంలో కూడా మీకు ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి జాతకులు మీ జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తి రాక పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే బయటికి వెళ్లినప్పుడు ఎవరైనా నూతన వ్యక్తుల పరిచయం కూడా మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యక్తులను నమ్మే ముందు మీరు చాలా ఆలోచించాలి. ఎందుకంటే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ, ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ వారితో చర్చించడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ విధంగా మీరు చేయటం వల్ల మీ జీవితంలో మీరు ఆర్థిక నష్టాన్ని, అలాగే ఎన్నో కోల్పోవలసిన పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే జనవరి 1 నుండి మీ జీవితంలో ఇటువంటి ప్రతికూల అంశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి జాతకులు నూతన వ్యక్తుల పట్ల, మీ జీవితంలో ఇంతకుముందు వచ్చిన వ్యక్తుల పట్ల కావచ్చు, ఇక ముందు రాబోయే వ్యక్తుల పట్ల కావచ్చు, ఒక మాసం మొత్తం మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే జనవరి 1 నుండి జనవరి నెల చివరి వరకు ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే అపరిచిత వ్యక్తులను నమ్మి మీ యొక్క మొబైల్స్ విషయంలో, అలాగే మీ యొక్క డబ్బు విషయంలో అజాగ్రత్త అనేది కూడా అస్సలు పనికిరాదు. అలాగే తులారాశి జాతకులకి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగని మీరు ఎటువంటి భయాందోళనకి గురి కావద్దు. అలాగే ఈ సమయంలో మీరు ఎవరినైనా కొత్త వ్యక్తిని నమ్మే ముందు మాత్రం ఆలోచించాలి. ఆ వ్యక్తి ఎటువంటి వారు, తన మూలంగా మీకు ఏవైనా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగని అందరినీ అనుమానించకూడదండి. అంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది వారి యొక్క మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఆ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకుంటున్నవారా, లేకపోతే మీ యొక్క చెడును కోరుకుంటున్నవారా, ఈ విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆలోచించి అడుగు ముందుకు వేయటం అనేది చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక అంశాల విషయంలో, పర్సనల్ విషయాల్లో ఇతరులను ఇన్వాల్వ్ చేయకపోవటమే ఉత్తమం. అలాగే మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి, మీ కుటుంబ జీవితం గురించి, మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి, మీ యొక్క జీవిత భాగస్వామి గురించి నూతన వ్యక్తులతో చర్చించకపోవటమే చాలా ఉత్తమం. మీ ఇంటికి సంబంధించి, అలాగే మీ యొక్క పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏవైనా రహస్యాలు ఉంటే కూడా నూతన వ్యక్తులతో మీరు అస్సలు చర్చించకూడదు. దీనివల్ల వారు దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే పరిస్థితులు మీకు క్రియేట్ చేయవచ్చు. ఇటువంటి పరిస్థితులైతే తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రమాదం మీకు పొంచి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. తులారాశివారు దాన ధర్మాలు చేయాలి. పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించాలి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. శని ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేయాలి. శని భగవానుడికి ఇష్టమైన నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, నల్లని వస్త్రాలను పేదలకు దానంగా ఇవ్వాలి. శని భగవానుడికి దీపారాధనతో పాటు ప్రదక్షిణలు కూడా చేయాలి. ఈ విధంగా ఇటువంటి దేవతారాధన చేయటం వల్ల ఈ ప్రతికూల అంశం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. శివారాధన చేసే సమయంలో శివుడికి మీ యొక్క మనసులోని బాధలు చెప్పుకోండి. అప్పుడు శివ భగవానుడు మీ యొక్క సమస్యను ఖచ్చితంగా తొలగిస్తాడు. చూశారు కదండి, జనవరి 1వ తేదీ నుంచి తులారాశి వారికి వారి జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి కారణంగా ఎటువంటి ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే వివరాలు తెలుసుకున్నారు. ఎవరితో జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.